శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా. ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమంలో మలబద్ధకం మరియు ఇండైజెషన్ ప్రాబ్లం, అజీర్తితో ఇబ్బంది పడుతున్న వారి గురించి మాట్లాడుకుందాము. అజీర్తి, గ్యాస్ మరియు మలబద్ధకం, ఈ యొక్క అనారోగ్య సమస్యలకు గల కారణాలేంటి, ఈ సమస్యకు గల ప్రధానమైనటువంటి కారణాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, అలానే యోగశాస్త్రంలో ఏ విధమైనటువంటి యోగాసనాలని అభ్యాసం చేయటం వలన ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడతాము, అంతా కూడా క్లుప్తంగా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అజీర్తి, ఇండైజెషన్ ఇష్యూ రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం డైజెషన్ అనేది ఫుడ్ సరిగ్గా కాకపోవడం. ఈ యొక్క ఫుడ్ డైజెషన్ కావాలి అంటే కనుక మనకి జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ జీర్ణ వ్యవస్థ అనేది మనకి నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు కూడా వ్యాపించి ఉంటుంది. దీనిలో మనకి తీసుకున్నటువంటి ఆహారం అనేది 3 గంటల నుంచి 72 గంటల వరకు కూడా సమయం అనేది పడుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బేస్ చేసుకుని ఇది డైజెస్ట్ అవ్వడానికి ఇంత పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకి తీసుకుంటుంది. అజీర్తి, మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏ పుళ్ళు ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి, అంటే మనం వెజిటేరియన్సే కదండి, అయినా కానీ మాకు ఇప్పుడు డైజెషన్ ఇష్యూ వస్తుంది అంటే కనుక ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఆహారం డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి కొంత సమయం అనేది పడుతుంది ముఖ్యంగా. అయితే మనం తీసుకున్న ఆహారం ఎప్పటికప్పుడు మనకి డైజెస్ట్ అయిపోవాలి. ఈ విధంగా అవ్వకోకుండా ఉన్నప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క సమస్య అనేది మనం గమనిస్తూ ఉంటాము, ఛాతిలో మంట రావటము, లేదంటే స్టమక్లో పెయిన్ రావటము, మనకి డైజెస్ట్ అవ్వటం లేదు, మోషన్ సరిగ్గా కావట్లేదు అని గమనించుకున్న సెకండ్ నుంచే మనం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఇలా చేయకోకుండా మనం వదిలేస్తే కనుక డైజెస్ట్ అవ్వనటువంటి ఫుడ్ జీర్ణ వ్యవస్థలో ఆ విధంగా ఉండిపోయి ఆ తర్వాత దీని నుంచి గ్యాస్ట్రిక్ సమస్య అనేది మనకి అధికమైపోతుంది. ఈ యొక్క ఎసిడిటీ సమస్య మరలా మనకి అక్కడ చుట్టూ కూడా ఒక పూతలాగా వచ్చేసి మనకి డైజెషన్ సిస్టంలో అల్సర్స్ మళ్ళీ ఏర్పడటానికి, మరియు మోషన్ సరిగ్గా కాకపోవడం వలన మలబద్ధక సమస్య ఏర్పడటానికి, దీని నుంచి ఫైల్స్ మరియు ఫిస్టులస్ ఇలా రకరకాలైనటువంటి హెల్త్ సమస్యల మీద మనకి పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ముందుగానే మనం ఇలాంటి వాటి మీద కనుక శ్రద్ధ పెడితే చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఈ యొక్క సమస్యల బారిన పడుకోకుండా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, అసలు ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. ఇండైజెషన్ ఇష్యూ రావడానికి కారణం ఏంటి అంటే ఆహారం అనేది సరిగ్గా నమలకపోవడం. ముద్ద 32 సార్లు నమిలి మింగాలి అని మన యొక్క పేరెంట్స్ అంటూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చాలా హడావిడిగా తినేసేయటం, టైం అనేది లేదు మనకి, లేకుంటే కనుక ప్రాపర్ టైమింగ్ అనేది ఫాలో అవ్వకోకుండా ఉండటం, ఇలా రకరకాలైనటువంటి కారణాల వలన మనం తీసుకున్నటువంటి ఆహారం మీద సరైనటువంటి ఫోకస్ మన యొక్క మైండ్ని మనం పెట్టట్లేదు. టైం అయ్యింది, సో ఈ టైంకి ఇంత తినేసేయాలి, అయిపోయింది. లేదు అంటే కనుక నాకు టైమే లేదు తినడానికి కూడా, స్కిప్ చేయటం, లేకుంటే హడావిడిగా తినేసేసి మనం పరుగులు పెట్టడం, లేదంటే టీవీ చూస్తూనో మొబైల్స్ చూస్తూనో ఎవరితోనో మాట్లాడుతూనో తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి కారణాలుగా చెప్పుకోవచ్చు. సో వీటిని మీరు కొంచెం అవాయిడ్ చేయండి. మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల మీద కొంచెం ఫోకస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారం తీసుకునేటప్పుడు చాలామంది మంచినీళ్ళు తాగేస్తూ ఉంటారు, అస్సలు గ్యాప్ ఇవ్వరు. అంటే తింటూ ఉంటారు, వాటర్ అక్కడ పక్కన పెట్టుకుంటారు, ఒక 2-3 గ్లాసెస్ వాటర్ కూడా మనం తీసేసుకుంటూ ఉంటాము. ఇది చాలా తప్పండి. ఇది చాలా మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వకోకుండా ఉండటానికి చాలా ప్రధానమైనటువంటి మేజర్ ఇష్యూలు దీన్ని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది కూల్ వాటర్ని యూస్ చేస్తూ ఉంటారు, లేదంటే బిర్యానీ తింటున్నప్పుడు, లేదంటే కొంచెం స్పైసీగా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనం కూల్ డ్రింక్స్ని కూడా పెట్టుకోవడం అనేది చాలామంది దగ్గర చూస్తూ ఉంటాం. ఇవన్నీ చాలా తప్పుడు పద్ధతులు. వీటి దగ్గర నుంచే మనకి ప్రధానంగా మనం ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లం రావడానికి మనం కారణమవుతుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండటం, మరి తినేటప్పుడు చాలా ఆందోళన, ఒత్తిడి, ఫుడ్ తీసుకున్నాం, పరిగెడుతున్నాం, రన్నింగ్ చేస్తున్నాం అన్న విధంగా చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక మనం ఆహారం తీసుకుంటున్నామో ఆ టైంలో
అసలు ప్లేట్ మీద మన యొక్క ఫోకస్ చేయాలి. మనం ప్లేట్లో ఏవైతే కనుక పదార్థాలు ఉన్నాయి, ఏవైతే కూరలు మనం పెట్టుకున్నామో వాటిని చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం చూస్తున్నామో ఆ యొక్క కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆ ప్లేట్ని మనకి చూసేటప్పటికి ఆ వాసన కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ ఐటమ్స్ కనిపించేటువంటి వాటికి మనకు తెలియకోకుండానే మన యొక్క నోట్లో లాలాజలం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ సలేవా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. మనకి ఆహారం అనేది ఇక్కడ నోట్లోనే మనకి 75% కూడా మనకి ఇక్కడ డైజెస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ 25% అనేది మనకి డైజెషన్ సిస్టంలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలి. మనం ఎప్పుడైతే కనుక ప్లేట్ మీద మనం పెట్టుకున్నటువంటి క్వాంటిటీ మీద మనం కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఉన్నామో ఆ టైంలో మనకి మన పొట్టలో ఉన్నటువంటి స్పేస్ మనకి తెలుస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం ఎంత తింటున్నాము అనేటువంటిది మనకి తెలుస్తుంది. కంప్లీట్గా మనకి డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి లిక్విడ్స్ క్వాంటిటీ అనేది ఎలా రిలీజ్ అవ్వాలి డైజెషన్ సిస్టంలో అనేటువంటిది చక్కగా ఆ లిక్విడ్స్ అన్నీ కూడా సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మనం కారణాలుగా మనం చూసుకోవచ్చు. ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇదే జాగ్రత్తలు మనం తీసుకునేటప్పుడు ఆహారం మీద మనం ఫోకస్ చేయాలి కంప్లీట్గా. టీవీ చూస్తూ చాలామంది తింటూ ఉంటారు. అది చాలా చాలా రాంగ్ పద్ధతి. అలానే ఎవరితోనో మాట్లాడుతూ లేదంటే దేన్నో గురించో ఆలోచిస్తూ కూడా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఈ టైంలో మనకి ఏమవుతుందంటే మన యొక్క మైండ్ మనం యొక్క తీసుకున్నటువంటి పదార్థాల మీద పెట్టాం. ఏ మొబైల్ చూసుకుంటూనో మనం ఎంత తింటున్నాము ఆ క్వాంటిటీ ఏంటో కూడా మనం చూసుకోం. కనీసం ఏం తింటున్నాము, కంప్లీట్లీ మనం పోషకాహారమే తీసుకుంటున్నామా, దీని మీద కూడా మనం ఫోకస్ అనేది చెయ్యం. ఇలా చేయకపోవడమే మనకి ప్రధానమైనటువంటి కారణంగా అయిపోతుంది. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు ప్లీజ్ దయచేసి మీరు ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఫోకస్ చేయండి. అలాగే ఆహారం తినేటప్పుడు వీలైతే కింద కూర్చుని చక్కగా బాసపట్లేసుకుని ప్లేట్ని నేలపైన పెట్టుకుని కూర్చొని తినండి. ఇంకా మీకు వీలుగా లేదు, పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళు మీరు చైర్లో కూర్చుని తీసుకునేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి టీవీ చూడకుండా సైలెంట్గా మీరు ఆహారాన్ని బాగా నమిలి తినటానికి ప్రయత్నించండి. మనం నేలపైన ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనం కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోము. అంటే మనం కొంచెం గ్యాప్తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్గా తినేస్తే కనుక మనకి చాలా లేజీగా అనిపిస్తుంది. తర్వాత చేసేటువంటి వర్క్స్ మీద మనం ఫోకస్ చేయలేము. అలాగే డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. ఫీలింగ్ కూడా చాలా బద్ధకంగాను పడుకుందాంలే అనేటువంటిది, బాడీ యాక్టివ్గా కూడా ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోండి. వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, మిడిల్ మనం తీసుకోవద్దు అనేసి అంటున్నాం. అంటే మంచినీరు మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం చూద్దాము 12:30 or 1 దీనికి ఒక ½ an hour ముందు మీరు మంచినీళ్ళు చక్కగా పొట్ట నిండా తాగేసేయండి. తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంచినీళ్ళు తీసుకోండి. ఈ మిడిల్ ఆహారం తీసుకునేటప్పుడు మాత్రం కూల్ డ్రింక్స్ అనే దాన్ని ఈ రోజు నుంచి మీరు బంద్ చేసేసేయండి. అస్సలు కూల్ డ్రింక్స్ అనేది, కూలింగ్ వాటర్ అనే జోలికే వెళ్ళొద్దు. కొంచెం చాలామందికి ఏంటంటే తినేటప్పుడు కొంచెం గొంతు పట్టేస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వాటర్ అనేది తీసుకోండి. మనం ఒక 4-5 కూరలు పెట్టుకుని తింటూ ఉన్నప్పుడు ఒక కూరకి ఇంకొక కూరకి మధ్య వెళ్ళేటప్పుడు కూడా చిన్నగా లిటిల్ బిట్ వాటర్ అనేది తీసుకోవచ్చు. కానీ ఎక్కువ వాటర్ జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. దీన్ని అవాయిడ్ చేసేసేయండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద మీరు ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఇది మీ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోండి. రా ఫుడ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటికి పడటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఫస్ట్ ముద్ద ఏదైతే ఉంటుందో ఆ ముద్దలో కొంచెం వాముని వేడి చేసి లేదంటే వాము పౌడర్ని తీసుకుని ఆ వేడి వేడి అన్నంలో కొంచెం ముందు ముద్దలు కలుపుకుని ఒక 2 ముద్దలు తీసుకోండి. ఇలా వాము తీసుకోవడం వలన మీకు ఫుడ్ చాలా తొందరగా డైజెస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. లేదంటే జీలకర్ర నీళ్ళని తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చనైనటువంటి జీలకర్ర నీళ్ళు, అల్లం, వాము మరియు
ఇంగువ మీ యొక్క ఆహార పదార్థాలలో యాడ్ చేసుకుంటూ ఉండండి. శొంఠి పొడిని యాడ్ చేయండి. ఇలా చిన్నటువంటి వాటిని మనం తీసుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా ఉంటుంది. లేదు ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారు అన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ యొక్క సలహా మేరకు రిమైనింగ్ అన్నీ కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ కాకోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్పదలుచుకున్నాను. ఇది నేను మా నానమ్మ దగ్గర బాగా చూస్తూ ఉండేదాన్ని. తను ఎప్పుడైతే కనుక లేకుంటే బాగా ఇండైజెషన్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఆవిడకి యోగాసనాలు ఇంకా మెడిటేషన్ ప్రాణాయామాలు ఇవన్నీ ఏం తెలీదు. చక్కగా కర్మయోగి పొద్దునుంచి సాయంత్రం వరకు అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. హ్యాపీగా అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. మమ్మల్ని బాగా చూసుకుంటుంటుంది, ఫీడ్ చేస్తుంటుంది. తనకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది అనిపిస్తుందో ఇమీడియట్గా తను ఏం చేస్తుందంటే కొంచెం ఆవు నేతిని తీసుకుని ఆవు నెయ్యి వేడి చేసి దానిలో కొంచెం ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి బాగా మంచిగా దోరగా వేయించేసిన తర్వాత దాన్ని పటక బెల్లం కలుపుకుని దాన్ని కొంచెం దంచేది, బాగా కచ్చాబచ్చగా దంచేది. కొంచెం మనకు కావాలనుకుంటే మెత్తగా కూడా దించేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం ఒక 1 వీక్ వరకు కూడా మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే జీలకర్ర ఆల్రెడీ వేయించేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. దీన్ని కనుక తీసుకుంటే అసలు అరుగుదల సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. ఇలాంటి టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ అమ్మమ్మల నానమ్మల దగ్గర కూర్చుని కొంచెం మీరు నాకు ఈ సమస్య ఏర్పడుతుంది, నాకు ఇలా ఇబ్బంది పడుతున్నానని చెప్పండి. ఇన్ని చెప్తూ ఉంటారు. మీ శరీరానికి ఏది మీకు బాగా ఈజీగా అనిపిస్తుంది, పాటించినప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గినట్టు అనిపిస్తుంది, వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. యోగాసనాలు అనేది మనకి డైజెషన్ ప్రాబ్లంకి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో ముఖ్యంగా వజ్రాసనం అనేది మీరు ఎప్పుడైతే కనుక ఆహారాన్ని తీసుకున్న తర్వాత వజ్రాసనాన్ని ఒక 5 to 15 minutes వరకు కూడా వేయడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్గా చేసే వాళ్ళైతే ఒక 2 minutes వరకే మనం కూర్చోగలం, అంతకుమించి ఎక్కువసేపు కూర్చోడం. ఎందుకు అంటే యాంకిల్ అనేది ఇలా బ్యాక్కి బెండ్ చేసి కూర్చుంటాం. ఇప్పటి వరకు యాంకిల్ అనేది మనకి బ్యాక్కి ఇలా స్ట్రెచ్ చేయడం అనేది లేదు. సో ఇక్కడ మనకి యాంకిల్ దగ్గర చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంటుంది, పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువసేపు మనం కూర్చోలేం. పైగా కాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్టింగ్గా వస్తాయి అంతే. మనం రెగ్యులర్ సాధనలో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ యొక్క యోగా నేర్చుకునేటప్పుడు మీరు యోగా ఇన్స్ట్రక్టర్ దగ్గర వాళ్ళు చెప్పేటువంటి టెక్నిక్స్తో కూడుకున్నటువంటివి చేస్తూ ఉంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా చాలా ఈజీగా మీరు ఆసనాలని చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ఇండైజెషన్ ఇష్యూస్ దగ్గరికి వస్తే కనుక మనకి ఈ వజ్రాసనంతో పాటు యోగ ముద్రాసన, పశ్చిమోత్తానాసన్, ధనురాసన్, తిర్యక్ భుజంగాసన్ మరియు శంఖ ప్రక్షాళన క్రియాస్ అనేసి చెప్తారు. ఈ శంఖ ప్రక్షాళన క్రియాలు అనేవి ఈ ఇండైజెషన్ ప్రాబ్లంకి చాలా బాగా ఉపయోగపడతాయి. వామన ధోతి క్రియ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. అలాగే మనకి ధనురాసన, భుజంగాసన, శలభాసన ఇలాంటి ఆసనాలన్నీ కూడా చాలా మనకి ఈ యొక్క ప్రాబ్లం తీసేయడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిలన్నీ కూడా ఎలా చేయాలి, వీడియోస్ చూసి చేసుకుంటే సరిపోతుందా అంటే వీడియోస్ చూసి ఎప్పుడూ కూడా మీరు స్టార్టింగ్లో సాధన అనేది చేయొద్దు. ఒక యోగా టీచర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీకు చక్కగా ఎలా ఈజీగా చేసుకోవాలి, ఒక ఆసనం తర్వాత ఇంకొక ఆసనం ఏం చేసుకుంటే మీకు శరీరానికి బెనిఫిట్స్ వస్తాయి, మరియు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏంటి, ఈ సమస్యకి సంబంధించి ఏ విధమైనటువంటివి చేసుకోవాలి అనేటివన్నీ కూడా చక్కగా ఈజీగా మీకు చేయించడం జరుగుతుంది. అప్పుడు మీకు చాలా తేలికవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వజ్రాసన గురించి మాట్లాడుకుందాం. వజ్రాసనంలో యాంకిల్ పెయిన్ వస్తుంది అని నేనే చెప్పాను. దీని నుంచి మనం బయటకు ఎలా రావాలి అంటే కనుక సింపుల్గా మనం యాంకిల్ దగ్గర కాస్తంత మనం పిల్లో పెట్టుకున్నా కానీ, లేదంటే బ్లాంకెట్ని కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కానీ హ్యాపీగా మనం వజ్రాసనంలో 5 minutes కూర్చోవచ్చు స్టార్టింగ్లోనే. తర్వాత అలవాటు అయ్యే కొద్దికి మనం ఈ పీరియడ్ ఆఫ్ టైంని పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు ఈ యొక్క వజ్రాసనాన్ని చేయకూడదు. అలాంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఎవరైతే ప్రాపర్ యోగా టీచర్స్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మీకు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. చేసుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ అనేది మనం పొందగలుగుతాము.
సో ఈ యొక్క యోగాసనాస్ చేసేటప్పుడు ముందుగా మనం సూక్ష్మ వ్యాయామాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సూక్ష్మ వ్యాయామాలు చేసిన తర్వాత మనం ఆసనాల్లోకి వెళ్ళడం వలన మన యొక్క శరీరం అంతా కూడా చాలా వార్మ్ అవ్వి ప్రతి ఒక్క మజిల్ కూడా చాలా ఫ్రీ అయ్యి అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏర్పడటం వలన ఆసనంలో మనం స్థిరంగాను సుఖంగాను కూర్చోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలానే శంఖ ప్రక్షాళన క్రియాస్ అని అన్నాను. ఇది ఒక సెట్ ఉంది. ఈ యొక్క సెట్ అనేది మనం ప్రతిరోజు సాధన చేయటం వలన మనకి మోషన్ ప్రాబ్లం అనేది లేకోకుండా ఉంటుంది. ఎప్పుడైతే కనుక మన యొక్క స్టమక్ ఎప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇండైజెషన్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఆ ఫుడ్ అనేది లోపల వేస్ట్ అనేది ఉండిపోయి అక్కడి నుంచి వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, లేకుంటే దాని నుంచి వచ్చేటువంటి ఈ చెస్ట్లో బర్నింగ్ లాంటివి, లేదంటే స్టమక్లో బర్నింగ్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మరియు ఎప్పుడు మనకి మోషన్ కాకపోయినా కానీ ఫీలింగ్ అనేది చాలా చిరాకుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన యొక్క స్టమక్ ఫ్రీగా అనిపిస్తుందో మన యొక్క మైండ్ అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గాను చాలా తేలికగాను అనిపించడం జరుగుతుంది. సో ఎవరైతే కనుక ఈ యొక్క ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి యోగ సాధన చేయడం అనేది స్టార్ట్ చేయండి. మరియు కొన్ని అమ్మమ్మ నాటి టెక్నిక్స్ ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమున్నాయో అవి చేసుకుంటూ ఉండండి. సమస్య అనేది తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు డాక్టర్ యొక్క సలహా మేరకు వాళ్ళు చక్కగా యోగా టీచర్ యొక్క సమక్షంలో చేయటం వలన మీరు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు యోగాసనాలు అవి ప్రాక్టీస్ చేయండి. ఈ మైదా పంచదారని ముఖ్యంగా ఫస్ట్ మీ లైఫ్లో నుంచి తీసేసి మీరు కనుక ఫిజికల్గా ఏ యాక్టివిటీ ఎంచుకున్నా కానీ చాలా తొందరగా కూడినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది.